తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మీరు చిన్నప్పుడు చెస్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ఫుల్గా, అంటే మీరు ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఉమెన్గా? ఆమ్, అంటే ఇప్పుడు చెస్ ప్లేయర్గా ఉన్నప్పుడు అవనివ్వండి, ఇప్పుడు అవనివ్వండి, ఏంటంటే ఒక రోల్ మోడల్ అంటూ ఒక పర్సన్ అంటూ అలా కాదండి. ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పీపుల్ ఇన్ లైఫ్, అంటే ఇట్ క్యాన్ బీ మై టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మై కో స్టార్స్లో పెద్ద స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే అంటే దెన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్లో ఉన్న స్ట్రాంగ్ విమెన్ ఆర్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ మోటివేట్. ఏంటంటే వాళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేశారు. సో మనం కూడా మనం అనుకున్నది వాళ్ళలాగా వాళ్ళు డాక్టర్ అయ్యారు, బాగా పెద్ద డాక్టర్ అయ్యారు కాబట్టి మనం డాక్టర్ అవ్వలేం కదా, బికాజ్ మన ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్, అది డిఫరెంట్ పీపుల్ నుంచి మల్టిపుల్ ఫేజెస్లో మల్టిపుల్ టైమ్స్. ఎందుకు అవసరం లేదు, ఇప్పుడే నేను ఇప్పుడే నా ఫోన్ ఓపెన్ చేస్తే ఏదో యూట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఐ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్ కూడా. ఆ పర్సన్ నాకంటే యంగ్ అవ్వచ్చు, ఇప్పుడే ఆర్ నో ఎక్స్పోజర్ అవ్వచ్చు, అసలు నో ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్తో, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. నేను చాలాసార్లు మోటివేట్ అయ్యి నాకు నచ్చిన పాయింట్స్ని తీసుకున్నవి కూడా ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ మోటివేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ఎవరిని ఎక్కువ ఇన్స్పిరేషన్గా అలా ఒకళ్ళని లేదండి. అండ్ ఆల్సో నేను అంటే నేను కావాలని దాని ఏదో మోటివేషన్ కోసం ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ నచ్చుతుంది ఒక పర్సన్లో, కానీ ఇది భలే చెప్పారు, ఇది చాలా బాగుంది అని అప్పుడు అది తీసుకుంటాం. వాళ్ళు అంటే మనకి మన సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు నాకు ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మోటివేషనల్గా వాళ్ళు చేసినది, లేకపోతే వాళ్ళు ఏదో కావాలని క్లాస్ కూడా పీకాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్సే చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళు గోయింగ్ త్రూ ఫేజే చెప్పుండొచ్చు, కానీ అది నాకెక్కడో దట్ మే హెల్ప్ అనుకోండి, తీసుకుంటాను. బికాజ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ అంతే. దానికి స్పెషల్గా నన్ను ఏం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇలా చేయండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఎనీథింగ్ గుడ్, టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీబడి, అది ఎవరైనా పర్వాలేదు. రేపు పొద్దున్న సంబడి హూ ఇస్ ఈవెన్ చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా దే కెన్ మోటివేట్.